ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుష్ప సినిమా తీసుకుందాం అనుకోండి. దాంట్లో ఫస్ట్ ఓపెనింగే ఒక స్కూల్లో పిల్లవాడు అడ్మిషన్ కోసం పోతే మీ తండ్రి పేరు ఏంటిదని అడుగుతాడు. సో అక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటిదంటే అక్కడ మొరల్ ఏంటిది, ఒక తల్లిని హ్యూమిలియేట్ చేసే విధంగా అక్కడ సీన్ క్రియేట్ చేయబడుతుంది అన్నట్టు. ఇప్పుడు యాక్చువల్గా సుప్రీంకోర్టు ఒక వెసులుబాటు ఇచ్చింది. ఒక పిల్లగాన్ని అడ్మిషన్ తీసుకోవాలంటే ఒక పిల్లవాడు తన తల్లి పేరును కూడా తను ప్రపోజ్ చేసుకోవచ్చు, తండ్రి పేరే కంపల్షన్ కాదు. అటువంటి సుప్రీంకోర్టు ఆర్డరే ఉన్నటువంటి మన దేశం లోపల, అంటే ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ అంటే ఒక పాలసీ అన్నట్టే. అది ఒక అటువంటి అంటే సుప్రీంకోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా ఒక సినిమాలో ఒక డైలాగు, దాంట్లో పర్టికులర్గా ఒక మహిళను హ్యూమిలియేట్ చేసినట్టు, అక్కడ ఆ మహిళను మోసం చేసినటువంటి విలన్ ఏదైతే ఉంటాడో తను పెద్ద హీరోయిక్గా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడము, అక్కడ కొడుకు చిన్న పిల్లవాడు, అక్కడ చిన్న పిల్లవాడు హ్యూమిలియేషన్ ఫీల్ అవ్వడాన్ని ఒక సెన్సేషన్గా క్రియేట్ చేసి ఒక సినిమాను నడపడం అనేటువంటిది, అది ఆ సినిమాకు వాళ్ళు వినోదాన్ని మాత్రమే లెక్కగా తీసుకున్నారు కాబట్టి సెన్సార్ బోర్డు వాళ్ళకి సెన్సార్ ఇచ్చి ఉంటుంది. కానీ సెన్సార్ బోర్డు అది కట్ చేయాల్సినటువంటి విషయం. సో వినోదాత్మకంగా తీసిన సినిమా కాబట్టి అక్కడ సెన్సార్ బోర్డులో పెద్ద చర్చ జరగలేదు. ఇంకోటి, ఒక స్మగ్లర్ను హీరోయిక్గా చూపించడం అనేటువంటిది, వాడు చేసేటువంటి బ్లడ్ షెడ్, బాంబులు వేయడము, లారీలు ఎగరడం గాలిలో, 100 మంది 20 మంది ఒకటేసారి గాలిలో కాళ్ళు చేతులు ముక్కలైపోయి ఎగిరిపోవడము, ఇది ఏది కూడా కేవలం వినోదం కోసం తీసిన విషయమే అని సెన్సార్ ఇచ్చింది. అంటే వినోదాత్మకమైనటువంటి సినిమాను మనం వదిలేసినాం దాన్ని. ఇప్పుడు నా సినిమాకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా, సమాజంలో చూసేటువంటి ప్రేక్షకులను ఆలోచింపజేసేటువంటి సినిమా. సో ఈ సెన్సార్ బోర్డు నాకు సెన్సార్ ఇవ్వకపోతే చాలా బాధ అయింది. ఎందుకంటే నేను కొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రొడక్షన్ చేశాను కాబట్టి. అయితే నాకు ఒక్కొక్క సంతోషం కూడా అయింది. ఎందుకంటే ఆ సెన్సార్ బోర్డు ఆఫీసరు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది సందేశాత్మకమైన సినిమా, ఈ సందేశం ప్రజలకు పోతే ఎట్లా ఉంటుంది అనేటువంటి రియాక్షన్ కూడా ఆలోచించారు వాళ్ళు.